హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ సండే కదా. ఈరోజు మా ఇంట్లో రాగి ముద్ద అలానే చికెన్ పులుసు, చికెన్ ఫ్రై చేశానండి. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా మీరు కూడా చూసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా కొంచెం ఒక చిన్న టీ గ్లాసు బియ్యంని కడిగి నానబెట్టుకున్నానండి. నార్మల్ రైస్, సన్న బియ్యమే అవి. అలానే ఈ రాగి పిండి కూడా తీసుకుంటున్నాను. ఒక పెద్ద కప్పు రాగి పిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఈ బియ్యం దాంట్లో వేసేసాను. అలానే వాటర్ కూడా వేసాను అనమాట. దాంట్లో సాల్ట్ వేసుకొని అది బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు చికెన్కి చూద్దాం. ఈ చికెన్ అండి శుభ్రంగా కడిగి వెనిగర్ వాటర్లో నానబెట్టి పెట్టాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం చికెన్ వేసుకుందాము. మనకి ఎంత ఫ్రైకి సరిపోతుందో అంత నేను తీసుకుంటున్నాను. చికెన్ తీసుకొని దాంట్లోనే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసుకొని దీనికి ఒకసారి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా జస్ట్ కలిపేసుకోవాలి. వాటర్ మాత్రం ఏమీ వేయొద్దు, ఒక చుక్క కూడా. ఇలా మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అయితే పెట్టేశాను నేను. ఇప్పుడు రైస్ చూద్దామండి. ఇది ఆల్మోస్ట్ 80% బాయిల్ అయిపోయింది. ఇప్పుడు పిండి ఏదైతే ఉందో పిండి వేసుకొని మనం కలుపుకోవాలి. ఈ పిండి మొత్తం కూడా డైరెక్ట్గా వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా మంచిగా కలిపేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకొని కొంచెం ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే సిమ్లో పెట్టి మగ్గిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ అయితే బాయిల్ అయిపోయిందండి. చూసారు కదా, మంచిగా సాఫ్ట్గా బాయిల్ అయిపోయింది. ఎంత వాటర్ వచ్చింది కదా. వాటర్ ఒక చుక్క వేయకపోయినా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఏదైతే చికెన్ ఉందో పులుసు కోసం ఆ చికెన్లో తగినంత సాల్టు, పసుపు, కారం అన్నీ సరిపడా వేసుకొని ఇది బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇలా కలుపుకుంటే ఏంటంటే ముక్కలు తెల్లగా లేకుండా ఉప్పు, కారం అది కూడా బాగా పట్టుకుంటుందన్నమాట. ఇలా కలిపి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసానండి. ఏదైతే మనం బాయిల్ చేసిన చికెన్ ఉందో అది డైరెక్ట్గా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. మీకు సరిపడంత కారం వేసుకోవచ్చు మీరు. ఈ కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకవేళ సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే, ఆల్రెడీ నేను ఫస్ట్లో వేసాను కదండి, ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుని ఒకసారి మనం ఇది పక్కన స్టవ్ పైకి షిఫ్ట్ చేసుకుందామండి. ఈ స్టవ్ పైన పులుసుకి రెడీ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ బౌల్ పెట్టేశానండి. తగినంత ఆయిల్ వేసాను, పచ్చిమిర్చి, ఆనియన్ వేసానండి. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మనం మసాలా పొడి రెడీ చేసుకుందాము. దీంట్లో ఏమేమి వేసానంటే చెక్క, లవంగ, ఇలాచి, నల్ల ఇలాచి, అలానే జీలకర్ర, సాజీర, బండ పువ్వు, జావిత్రి, స్టార్ అనీస్ వేసానండి. చాలు. ఇవన్నీ కూడా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు పులుసులో చికెన్కి నేను కారము కలిపాను కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపలేదు కాబట్టి నేను ఆయిల్లో వేస్తున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఫ్రైలో కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి. దీంట్లో ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఒక 5 నిమిషాలన్నా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకొని ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు
ఫ్రైలో మనం ధనియాల పొడి వేస్తున్నాము. 2 స్పూన్స్ ధనియాల పొడి వేసానండి. ధనియాల పొడి వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందాక నేను మసాలాలన్నీ చూపించాను కదండి, అవి గ్రైండ్ చేసేసాను. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 1/2 టీ స్పూన్ వేసానండి ఫ్రైలో. గరం మసాలా వేసేసి మంచిగా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఎర్రగా వేగింది బాగా. కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. దీంట్లో ఒక 1/2 టీ స్పూను మిరియాల పొడి కూడా యాడ్ చేయాలండి. ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది, కొంచెమే. అది వేసేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మూత పెట్టేసుకుంటే. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయితే రెడీ అయిపోయిందో. ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం పులుసుకు చూద్దాము. ఏదైతే మనం ఉప్పు కారం అదంతా కలిపిన చికెన్ వేసామో బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం టమాటోస్ వేసుకోవాలి. 2 టమాటోస్ వేసానండి, పులుసు కోసం కదా ఇది. అందుకని ఈ టమాటాలు కూడా బాగా వేసుకొని కలిపేసుకొని ఈ టమాటా అంతా గుజ్జులాగా అయిపోవాలి. మ్యాష్ అయిపోయేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మొత్తం కుక్ అయింది. ఇప్పుడు ధనియాల పొడి వేసానండి. 1.5 స్పూన్ ధనియాల పొడి వేసాను. మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి ఉందో అది 1 స్పూన్ వేసాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ పులుసు మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఇలా రైస్లోకైనా, బగారా రైస్లోకైనా, రాగి ముద్దకైనా కానీ చాలా చాలా బాగుంటుందండి. ఇది ఏదైతే మనం ఇందాక ఫ్రై కోసం చికెన్ బాయిల్ చేశానో దాంట్లో వచ్చిన వాటర్ అండి. ఆ వాటర్ అంతా కూడా ఈ చికెన్ పులుసులో వేసేసాను. ఇంకా నేనైతే వాటర్ ఏమీ వేయట్లేదు, ఆ వాటరే సరిపోతాయండి. ఇంకా వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని సాల్ట్ అయితే కొంచెం పడుతుంది వేసేసాను. కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టేసానండి. 3 విజిల్స్ పెట్టుకున్న తర్వాత ఇలా కుక్ అయిందండి. ఇంకా అయిపోయింది. ఇది వేడి మీద కొంచెం లిక్విడ్లా ఉంటుంది. వేడి తగ్గిన తర్వాత కొంచెం థిక్గా అవుతుంది. అయిపోయిందండి. హ్యాపీగా తినేయటమే.